100 సార్లు 1000 సార్లు చెప్పినా చెప్పబుద్ధి అయ్యే కథలు కొన్ని ఉంటాయి. ఈ ఒక్క కథ చెప్తా మీకు. పిల్లగాడు, చిన్న పిల్లగాడు, 5 years కిడ్ ఒక బోర్డు చూసి దేవుడు లక్కీ యాపిల్స్ ఇస్తున్నాడంట, ఈ యాపిల్ ఎట్లయినా నేను తీసుకోవాలి అని ఎక్కడ ఇస్తున్నాడో రాసుకుంటాడు. అది వాళ్ళ ఇంటికి 1 kilometer దూరంలో ఇస్తుంటారు. నెక్స్ట్ డే పొద్దున 6 గంటలకు ఇస్తుంటారు. ఏదేమైనా పోయి యాపిల్ తీసుకోవాలని పోతాడు. పొద్దున ఎవరికి చెప్పకుండా పోతే అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. దేవుడు పక్కన వీళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఇస్తారు యాపిల్. డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాడు. ఒక్కొక్క యాపిల్ ఇస్తుంటాడు. పోతుంటాడు 2 గంటలు నిలబడతాడు. కాళ్ళు నొస్తుంటాయి. తన టర్న్ వస్తుంది. అందరు యాపిల్ తీసుకొని వెళ్ళిపోతారు, లక్కీ యాపిల్స్. తన టర్న్ వస్తుంది. తన చెయ్యి ఇట్లా పెడతాడు, యాపిల్ ఇస్తాడు, పుసుకని పుసికిపోతుంది. చేతిలో నుంచి పుసికిపోయి కింద పడుతుంది. 2 గంటలు వెయిట్ చేసినాక యాపిల్ తీసుకుందాం అనుకుంటే టప్పని కింద పడుతుంది. డ్రైనేజ్లో పడి కొట్టుకపోతుంది. ఫ్లోయింగ్ డ్రైనేజ్లో జుప్పని వెళ్ళిపోతుంది. పిచ్చోడైపోతాడు. ఏం చేయాలి అర్థం కాదు. షాక్లు ఇట్లా నిలబడతాడు. వాళ్ళు చెప్తారు, పక్కకు పో, ఎందుకు నిలబడ్డామంటే, సారీ సార్, నా యాపిల్ స్లిప్ అయి పడిపోయింది, ఇంకొక యాపిల్ ఇయ్యి అంటాడు. నీకు ఇంకొక యాపిల్ దొరకది, ఒకటే దొరుకుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క యాపిలే. నువ్వు చక్కగా పట్టుకోలేదు, స్లిప్ అయిందంటే, ఐ యాక్సెప్ట్ సార్, నాదే తప్పు, నేను ఓవర్ ఎగ్జైట్ అయిపోయినా, అందుకే ఇట్లా పట్టుకుందామంటే స్లిప్ అయింది, నాకు ఎట్లా స్లిప్ అయిందో కూడా అర్థమైతలేదు సార్, ప్లీజ్ సార్, ఈసారి మంచిగా పట్టుకుంటా, ఇంకొక యాపిల్ ఇయ్యరా ప్లీజ్ 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 అని అడుగుతాడు. వాళ్ళు చెప్తారు, ఇయ్యమని చెప్తారు. అర్థం కాదు అంటే ఏడుస్తాడు. మా అమ్మకు నాన్నకు చెప్పలేదు, ఇంట్లో తిడతారు నన్ను, నాకు యాపిల్ ఇవ్వండి, నేను ఎంతో ఇంట్రెస్ట్తో వచ్చిన, ప్లీజ్ 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 అంటే కూడా వెళ్ళిపోవని చెప్తారు. అర్థం కాదంటే వెనకాల వెయిట్ చేస్తున్నాడు. అసలు వదలడు, గట్టిగా ఏడుస్తుంటాడు. చెప్తారు, సరే ఇంకొక యాపిల్ కావాలి కదా, పోయి లైన్లో నిలబడు, నీకు ఇంకొక యాపిల్ ఇస్తాను. చూస్తాడు, వెనకాకు చూస్తే పొద్దున వచ్చినప్పుడు ఎంత లైన్ ఉంటుంది అంత ఉంటుంది. అయితే కూడా ఏం దారి లేక పోయి నిలబడతాడు. మళ్ళీ క్యూ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక్కొక్కరు తీసుకొని వస్తుంటారు. నా తర్వాత వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు యాపిల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను అందరికంటే ముందు వచ్చినోడిని, నేను ఇంకా క్యూలో నిలబడ్డా. ఇదేం దరిద్రం, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, నాకే ఎందుకు. ఒకటే క్వశ్చన్, నాకెందుకు. కాళ్ళు ఈడుస్తుంటాడు, నడవనికి చేత కాదు. 2 గంటలు అవుతుంది. ఇంకిద్దరు ముగ్గురు ఉంటారు. చూస్తాడు, దేవుడే యాపిల్స్ ఇస్తుంటాడు. ఎగ్జైట్ గాడే ఏం కాడు, దేవుడు ఇస్తేంది ఎవరిస్తుంది, నా యాపిల్ అయితే పడిపోయిందని ఏడుపు వస్తుంటుంది, కడుపు నొస్తుంటుంది, కాళ్ళు నొస్తుంటాయి, ఆకలి అవుతుంటుంది. కానీ కాన్షియస్ అవుతాడు. 2 చేతులు పెట్టాలి, సరే స్లిప్ కారాదని 2 చేతులు ముందు పెడతాడు. 2 చేతులు ముందు పెడతాడు. దేవుడు యాపిల్ ఇచ్చే ప్రాసెస్లో ఉన్నప్పుడు, అబౌట్ టు గివ్ అన్ యాపిల్, టప్ మంది దేవుని అడుగుతాడు. నేను ఎప్పుడు 4 గంటల ముందు వచ్చినా ఎవరిది ఒక్కరిది కూడా యాపిల్ స్లిప్ కాలే చేతుల నుంచి, నాదైంది. నాకెందుకు ఇట్లా జరిగింది, నాకు ఏడుపు వస్తుంది, నా కాళ్ళు నొస్తున్నాయి, నాకు కడుపు నొస్తుంది, నాకెందుకు నా యాపిల్ ఎందుకు స్లిప్ అయింది, అది ఇదని ఏడుస్తుంటాడు. దేవుడు ఇచ్చే యాపిల్ పక్కన పెట్టి పిల్లగాంతో మాట్లాడతాడు. నేను చూసిన, నిన్ను 5 గంటలకు వచ్చినావు, ఐ సా యూ, చూస్తాను, నచ్చినావు, మస్తు నచ్చినావు, ఐ డిసైడెడ్ టు గివ్ యూ ద బెస్ట్ యాపిల్ నీకు ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినా నేను. నువ్వు వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ నీకు రాటెన్ యాపిల్ వచ్చింది, మురిగిపోయిన యాపిల్ వచ్చింది. నీకు తెలియదు, అది నువ్వు తీసేసుకున్నావు. నాకు నువ్వు ఆ యాపిల్ తీసుకోవడం ఇష్టం లేకుండే నేను స్లిప్ చేసిన, నీకు స్లిప్ కాలే. అది నాకు ఇష్టం లేక నేను స్లిప్ చేసిన. కింద పడిపోయినా తీసుకుంటావని నాకు తెలుసు, అందుకే డ్రైనేజ్లో పడి కొట్టుకుపోయేటట్టు చేసిన. నువ్వు ఇంకొక యాపిల్ అని అడుగుతున్నావు కదా, ఐ కుడ్ హ్యావ్ ఈజీలీ గివెన్ యూ అన్ అదర్ యాపిల్. ఇంకొక యాపిల్ ఇట్లా ఇస్తుంటే నేను. కానీ నేనేం చేయాలి చెప్పు. ద స్వీటెస్ట్ యాపిల్ వాజ్ స్టిల్ గ్రోయింగ్ ఇన్ ద గార్డెన్. అది ఇంకా గార్డెన్లో గ్రో అవుతుంది, అది ఇంకా రెడీ కాలేదు. దాన్ని అప్పుడే తెంపింటే అది సోర్ ఉంటుంది, ఒగరు ఉంటుంది, తీయగుంటుంది, స్వీటెస్ట్ కాదు. అది గ్రో కావడానికి ఇంకా 2 గంటలు పడుతుంది. 2 గంటలు నేను వెయిట్ చేయమంటే నువ్వు వెయిట్ చేయవు, నాకు తెలుసు. అందుకే నేను వెనకాల క్యూలో పంపించిన. ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు, ఇదే ఆ యాపిల్ ఇప్పుడే రెడీ అయింది, నీకోసమే, ఇది తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, సంతోషంగా వెళ్ళిపోతాడు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఈజ్ నాట్ ద స్టోరీ ఆఫ్ దట్ బాయ్, దిస్ ఈజ్ స్టోరీ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనందరము సీరియస్గా చెప్తున్నా, నాకే ఎందుకు, వై మీ, ప్రతి విషయానికి వై మీ. ప్రతి విషయానికి, ప్రతి చెడ్డ విషయానికి, ప్రతి ఫెయిల్యూర్కి నాకే ఎందుకు. నీకు తెలియదురా, నీకు నాలాగుంటే లైఫ్ తెలుస్తుండే. నాకే జరుగుతుంది, ఇది ఫస్ట్ టైం కాదు, నాకే జరుగుతుంది. నీకే ఎందుకు జరుగుతుందంటే సంథింగ్ బ్యూటిఫుల్ నీకు స్టోర్లు ఉంది కాబట్టి ఇప్పుడు నీకు ఇట్లా జరుగుతుంది. నీకు తెలియదు కదా స్టోర్లు ఉందని, నీకు వస్తుంది బికాజ్ యూ ఆర్ ఇన్ ద ప్రిపరేషన్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది ఇంతకంటే మంచి పాయింట్ ఉండదేమో ఈరోజు డిస్కషన్లో. నాకే ఎందుకని మనం అందరము దేనికి అడుగుతాం చెప్పు? నాకే ఎందుకని మంచి విషయాలకు అడుగుతామా, చెడ్డ విషయాలకు అడుగుతాం? అయిపోయింది కదా, ఎండ్ ఆఫ్ ద స్టోరీ కదా. నాకు ఏదన్నా ఫెయిల్యూర్ వస్తే నాకే ఎందుకు, చెవు నొప్పి వస్తే నాకే ఎందుకు, పంటి నొప్పి వస్తే నాకే ఎందుకు, 1,00,000 రూపాయలు లాస్ అయితే నాకే ఎందుకు, నాకు జ్వరం వస్తే నాకే ఎందుకు, నాకు 2 చేతులు ఉన్నాయి, అడగాల్సింది కదా, అడగం. ఐసీయూలల్లో ఆక్సిజన్ అందక ఏండ్లు బతుకుతున్నారు. ఏసీ ఆఫ్ చేస్తే 10 నిమిషాలు ఉండం, వెళ్ళిపోతాం. నాకెందుకు ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉంది, అడగం కదా. చలి పెడితే 2 దుప్పట్లు కప్పుకొని పనుకుంటాం. 2 దుప్పట్లు కాదు, 1 దుప్పట్లు లేని వాళ్ళు ఉన్నారు. నాకెందుకు అమ్మ నాన్న పిల్లలు, నాకెందుకు ఒక ఫ్యామిలీ, ఒక ఇల్లు, ఫుడ్, షెల్టర్, నాకెందుకు? క్వశ్చనే లేదు.
నా కాళ్ళ మీద నేను నడుస్తున్నా, క్వశ్చన్ లేదు, నా ఎంజాయ్ నేను చేస్తున్నా, నాకు డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఒక జత దండం మీద ఒక జత లేవు, మస్తు బట్టలు ఉన్నాయి, అల్టిమేట్ లైఫ్ స్టైల్ ఉంది, నాకు అద్భుతమైన లైఫ్ స్టైల్ ఉంది. యు ఆర్ ఏబుల్ టు హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్ చెవులు ఉన్నాయి. సో మెనీ థింగ్స్ సో మెనీ పీపుల్ డోంట్ హ్యావ్. అట్లాంటి వాళ్ళు మస్తు మంది బతుకుతున్నారు. దోమలకు డెంగ్యూలు వస్తున్నాయి, డెంగ్యూలు వచ్చినాయని తెలియకుండా చచ్చిపోతున్నారు. ట్రీట్మెంట్ పక్కన పెట్టు, డెంగ్యూ వచ్చిందని తెలియదు, ఏదో రోగం వచ్చింది అనుకుంటున్నారు, అట్లనే చచ్చిపోతున్నారు. చచ్చిపోయినట్టు కూడా వరకు తెలియదు. అట్లాంటి లైఫ్ స్టైల్లో మనం లేము కదా. మరి అడగాలి కదా, నాకేందుకు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినావు, నాకేందుకు ఇంత హైలైట్ జీవితం ఇచ్చినావు, నాకేందుకు బాధపడితే బాధపడుతున్నా అని అర్థమయ్యే సెన్సెస్ ఇచ్చినావు. ఆ సెన్స్ లేని వాళ్ళు ఉన్నారు. బాధ తెలవకుండా చచ్చిపో, చిన్న పిల్లలు ఎట్లుంటారో అట్లుంటున్నారు. దేనికి ఏడుస్తున్నామో కూడా అర్థమవుతలే. సో ద థింగ్ హియర్ ఈజ్, అంత బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ ఉన్న మనము నాకే ఎందుకు అని డిప్రెస్ అయిపోయి పిచ్చి పిచ్చిగా చేసుకునే అవసరమా? ఇంత ఏజ్ వచ్చింది, ఇంత తెలివి వచ్చింది, ఇంత మైండ్ బ్లోయింగ్ ఫ్యామిలీ ఉంది మీకు. సో ఎంత కంఫర్టబుల్గా ఉన్నాం మనం, ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది మ్యాటర్. ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. నో, అబ్సల్యూట్లీ నో, ఇంపాసిబుల్. It only means that what you have to respect that, and what you have to be happy with that.